నమస్తే. ప్రజెంట్ మనం ఈటెల రాజేందర్ ఇంటి దగ్గర ఉన్నాం. మనం ముఖ్యంగా షామీర్పేటలో ఉన్నటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి దగ్గర ఉన్నాం. సో గత కొద్ది రోజులుగా ఒక పక్కన ఈ గ్రూప్ వార్ నడుస్తుందన్నట్టుగా మనకు ఈ సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కార్లను చూస్తే కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా వచ్చినటువంటి కార్లు కావచ్చు, లోపల ఉన్నటువంటి జనాలు కానీ వీళ్ళంతా కూడా ఈటెల రాజేందర్కి మద్దతుగా హుజరాబాద్ నుంచి తరలి వచ్చినటువంటి వాళ్ళు. ఇలా షామీర్పేటకి, హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి షామీర్పేటకి హుజరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఇంటి దగ్గర రావడం జరిగింది. గత కొద్ది కాలంగా కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ అలాగే ఈటెల రాజేందర్ మధ్యలో చాలా రోజులు నుండి ఇద్దరి మధ్యలో పొసుకోవడం లేదన్నటువంటి వార్తలు కూడా బలంగా వినపడతా ఉన్నాయి. మొన్న ఈటెల రాజేందర్కు సంబంధించినటువంటి అధ్యక్షుల విషయంలో సైతం కూడా అక్కడ బండి సంజయ్ యొక్క ప్రోత్సాహంతో ఆయనకు ఈటెల రాజేందర్కి అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించలేదు అధిష్టానం అన్నటువంటి కోపం పైన ఈటెల రాజేందర్కు సంబంధించినటువంటి అభిమానులు కానీ హుజరాబాద్ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా అదే కోపం మీద ఉన్నారు. మరొకసారి ఈటెల రాజేందర్ హుజరాబాద్లో ఏదైతే హుజరాబాద్లో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సైతం కూడా పోటీ కూడా చేయడం జరిగింది. ఇదే సందర్భంలో అక్కడ ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం అయిపోయిందని చెప్పేసి అక్కడ కొంతమంది నేతలు, బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు అక్కడ వాళ్ళ బల ప్రదర్శన చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ని మర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది హుజరాబాద్లో చాలా ఏళ్లుగా ఈటెల రాజేందర్ తోటి ఉన్నటువంటి అభిమానులు చెప్తా ఉన్నటువంటి మాట. కార్లు కూడా కనబడతా ఉన్నాయి. సుమారుగా ఇక్కడికి హుజరాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపుగా 200-300 వెహికల్లో చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ హుజరాబాద్ నగరానికి వస్తావా, లేకపోతే మమ్మల్ని ఏ పార్టీలో ఉన్నామని చెప్తావు, ఎక్కడ ఉన్నామని చెప్తావు. మరో పక్కన ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీగా గెలిచిన తర్వాత వాళ్ళను పట్టించుకున్నటువంటి నాదుడు కరువైపోయాడు. అక్కడ బీజేపీ పార్టీలో కొంతమంది వేరే సంబంధించినటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గీయులు వాళ్ళ యొక్క పెత్తనమే ఎక్కువైపోయింది. కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. కాబట్టి మీరు తక్షణమే ఈటెల రాజేందర్ గారు ఈ బాధ్యత తీసుకొని మొదటి నుంచి ఈటెల రాజేందర్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి భరోసా ఇవ్వండి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా సుమారుగా 1000 మంది ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి షామీర్పేటలో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి ఈటెల రాజేందర్ తోటి మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. తాడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఇక నిన్న చూసుకున్నట్టయితే ఒక పక్కన ఉన్నటువంటి హుజరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ఏళ్లుగా ఈటెల రాజేందర్ తోటి సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులు కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఆయనని నమ్ముకున్నటువంటి కార్యకర్తలని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. ఆయన చెప్పినటువంటి మాట కూడా నెగ్గడం లేదు. రానున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కమిటీలలో సైతం కూడా ఈటెల రాజేందర్కి సైతం కూడా ఈటెల రాజేందర్ వర్గీయులకు ప్రయారిటీ ఇవ్వట్లేదు. కాబట్టి మా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా కూడా ఈటెల రాజేందర్ గారిని అడుగుదామన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ సంబంధించినటువంటి నిరసన గలాన్ని వినిపించడం కోసం ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఈటెల రాజేందర్ గారి యొక్క అంటే ఒకవేళ కనుక బీజేపీ పార్టీలో ఉంటారా లేదా అన్నటువంటిది తాడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడికి హుజరాబాద్ నగరం నుంచి, హుజరాబాద్ నియోజకవర్గం నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి ఈటెల రాజేందర్ గారితో వాళ్ళు భేటీ అయినటువంటి సందర్భం కనబడతా ఉన్నది. మరొక పక్కన సోషల్ మీడియాలో కూడా వారు నడుస్తూ ఉన్నది. బండి సంజయ్ వర్గీయులు అలాగే ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి వర్గీయుల మధ్యలో పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో కూడా వారు నడుస్తూ ఉంది. ఒకరికొకరు పోటాపోటీగా వాళ్ళందరూ సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా దూషించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా షామీర్పేటకి, హుజరాబాద్ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నటువంటి తరుణంలో ఇది కావాలని చెప్పేసి ఈటెల రాజేందరే కావాలని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలన్నటువంటి ఉద్దేశం, ఆయన యొక్క బలాన్ని నిరూపించుకోవడం కోసం ఇట్లాంటి చర్యలు చేస్తూ ఉన్నారని చెప్పేసి బండి సంజయ్ సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెడుతున్నటువంటి ఆ సందర్భం కూడా కనపడతా ఉంది. కానీ ఇక్కడ ఈటెల రాజేందర్ మొదటి నుంచి కూడా హుజరాబాద్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా సార్ అడపదడపగా మాత్రమే హుజరాబాద్ సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు. అంతేకాకుండా హుజరాబాద్ నుంచి చాలా మంది ప్రజలంతా కూడా ఇక్కడికి షామీర్పేటలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారిని కలవడానికి వస్తున్నటువంటి ఈ సందర్భంలో చాలా మందికి ఇక్కడికి ఎవరెవరు ఈటెల రాజేందర్ గారిని కలవడానికి వస్తూ ఉన్నారు ఏందన్నటువంటి విషయం కూడా మాకు తెలుస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా బండి సంజయ్ వర్గీయులు చెప్తా ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇట్లానే ఉన్నట్టయితే ఖచ్చితంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపు నుంచి కూడా పోటీ చేసేటువంటి అభ్యర్థులకు టికెట్లు దక్కవంటూ ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి అభిమానులను హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు రానున్నటువంటి భవిష్యత్తులో ముఖ్యంగా ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఈటెల రాజేందర్ గారిని నమ్ముకొని ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో
మరి మా యొక్క భవితవ్యం ఏంటి అన్నటువంటి దానిపైన ఈటల రాజేందర్ గారిని అడగడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు వచ్చిన వాళ్ళు హుజరాబాద్ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఈ రోజు షామీర్పేట ఈటల రాజేందర్ గారిని కలవడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఆయనను పార్టీ పెట్టమని చెప్పేసి రావడం జరుగుతూ ఉన్నదా, బీజేపీ పార్టీని వదిలిపెట్టమని చెప్పేసి అంటా ఉన్నారా, లేకపోతే అధికార పార్టీలో చేరమని చెప్పేసి ఏమైనా ప్రోత్సహించడానికి వచ్చినటువంటి అంశాలను ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కానీ ఏ నుంచి వచ్చిందన్న మీరు ఇప్పుడు? చెంబులపల్లి. ఏంటి ఈటల రాజేందర్ గారిని కలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మేము గత 20 సంవత్సరాలుగా ఈటల రాజేందర్ అన్న అడుగుజాడలో మేము నడుస్తున్నాము కదా. అయితే ఆయన మేము సరే మా పొరపాట్ల వల్లనే ఆయన ఒప్పుకోవడం జరిగింది. అంటే మా నిర్లక్ష్యం వల్లనే శాశ్వతంగా ప్రయత్నం చేసినాము. కానీ ఇక్కడ ఎంపీగా వచ్చిండు, మల్కాజిగిరిలో గెలిచిండు. అయితే మీకు కొన్ని రోజులుగా అతని వెంట మేము నడుస్తున్నాం కాబట్టి అన్ని మళ్ళీ లేని కొన్ని కొత్త రాజకాలు సృష్టిస్తూ ఉన్నారు బయట ఇదే పార్టీలో వండుకుంటూ. అయితే మా బాధ చెప్పుకోవడానికి అన్నగా రావడం జరిగింది. ఇంతకంటే మాట్లాడలేదు. ఎవరి డామినేషన్ నడుస్తుంది మీ హుజరాబాద్ లో? ఇప్పుడు పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇంట్లో పాత కొత్త అని ఒక సందిగ్ధం ఏర్పడుతుంది పార్టీలో. అట్లా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. రేపు మరి ఇన్ని రోజులు కష్టపడిన మరి మాకేమైనా ఇస్తారా లేదా అనే ఉద్దేశంతో మేము అని చెప్పుకోవడానికి వచ్చినాం. అట్లా అయితే గత పాలకులు ఏం చేస్తున్నారంటే పాత వాళ్ళు మీ పాత పని చేస్తున్నాం కదా, మీరు కొత్తగా వచ్చిన అని చెప్పేసి కొన్ని విభేదాలు ఏర్పడుతున్నాయి పార్టీలో. ఈ విధంగా ఉద్దేశంతో మేము రావడం జరిగింది. మీరు చాలా ఏళ్ళుగా ఈటల రాజేందర్ గారు నమ్ముకొని ఉన్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బయటికి రమ్మని చెప్పేసి అంటా ఉన్నారా, వేరే పార్టీ పెట్టాలని చెప్పేసి ఏమైనా డిమాండ్ చేస్తా ఉన్నారు, లేకపోతే ఈ పార్టీలో అవసరమా అన్నటువంటి ఉద్దేశం? పార్టీ మాట్లాడడానికి అట్లనే కాదు, మా బాధలు చెప్పుకోవడానికి వచ్చిన అంత తప్ప వేరే పార్టీని ఉద్దేశించి మాట్లాడడం లేదు ఇక్కడ. అంటే హుజరాబాద్ లో ఓడిపోయిన తర్వాత ఈటల రాజేందర్ గారు మీ కార్యకర్తలకు సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడైనా ఇన్వాల్వ్మెంట్ అవుతా ఉన్నాడా, లేకపోతే దూరంగానే ఉంటా ఉన్నాడా? లేదు, మాతోటి ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఇక్కడ స్థానికులు ఏమనుకుంటారు అంటే గత 5 నెలల నుంచి పనిచేసిన రాజేందర్ గారు ఇక్కడికి హుజరాబాద్ పట్టించుకోలేడు కానీ రాడన్న ఉద్దేశంతో ప్రజలకు నాటకపోయింది. ఆ ఉద్దేశం రావద్దు, మీరు రావాలా, మాది హుజరాబాద్ మీరు కనిపించాలి, మాతో ఉండాలనే ఉద్దేశంతో ఈ డిమాండ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చినాం. వేరే లేదు. అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చినా? మీరు ఎక్కడ? మాది చెమ్మపల్లెనే. నేను మాజీ సర్పంచ్ని, సామ్రాజ్యం. ఈ రోజు ఎందుకు వచ్చినామంటే మా 5 మండలాలలో మా గత 25 సంవత్సరాల నుండి మేము సార్ తోటి ఉన్నాం. బీజేపీ జెండా సార్ తోటే మేము. సారు ఉన్నాడు కాబట్టి మేము మా బాధ చెప్పుకోవడానికి వచ్చినాం. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు, అంతా బీజేపీ పార్టీ. కాకపోతే ఏంటంటే మమ్మల్ని ఆ పాత వాళ్ళు ఎవరైతే బీజేపీలో ఉన్నారో ఊరికొక్కరో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మా కొత్తలను కొంచెం వ్యతిరేకంగా చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో సర్పంచులు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నాయి. అవి ఏం చేస్తున్నారంటే మేము గెలవని ఓడని మేము పాత వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పి వాళ్ళు ఒక వాయిస్ బయటకు వచ్చింది. దాని గురించి మేము ఇన్నేళ్ళ సంది ఉండి సార్ తోటి ఉండి కూడా సార్ కూడా బీజేపీలోకి వచ్చి మేమేం చేస్తున్నాం, మా పరిస్థితి ఏంది? రేపు మాకు బీఫామ్ ఇవ్వకుంటే ఏది ఇవ్వకుంటే మా మంచి వాళ్ళకంటే తెలియగల వాళ్ళు ఉన్నాం, మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. అంతా నా వాళ్ళు అనుకోవాలి కదా. ఎవరైతే బీఫామ్ ఇస్తా అంటారో వాళ్ళు కూడా వాళ్ళు కూడా నా కార్యకర్తలు అని అనుకొని పనిచేయాలి తప్ప ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడు సరికాదు. మా బాధలు ఏదో చెప్పుకొని ఈ ఈటల రాజేందర్ సార్ మాట్లాడి ఖచ్చితంగా మీరు హుజరాబాద్కు రావాలి, మమ్మల్ని ఆదుకోవాలి. మాకు ఇప్పటికి కూడా కాకపోతే ఇక్కడ ఎంపీ కావచ్చు, మాకు ఏ ఆపద వచ్చినా మాకు చిన్న పని అవసరపడ్డా పెళ్ళిళ్ళకు కావచ్చు, ఇంట్లో ఏ పని పడ్డా వస్తాను. మాకు ఇక్కడ ఏ పని హాస్పిటల్ కానీ ఎటు కానీ మాకు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. మాకు అట్లా వచ్చి ఖచ్చితంగా మా గ్రామాలను మళ్ళీ చూసుకోవాలని చెప్పి మా డిమాండ్. అంటే మొత్తానికి హుజరాబాదు మీ యొక్క నియోజకవర్గంలో బండి సంజయ్కి సంబంధించిన అనుచరుల వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకే ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి వాళ్ళకే పనులు అవుతా ఉన్నాయి. ఆయన ఎవరైతే చెప్తారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే ఆ ప్రాబల్యం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఎందుకు బండి సంజయ్ యొక్క వాళ్ళ అనుచరులకే అక్కడ ఉన్నటువంటి పనులు కానీ మిగతా సంబంధించిన వ్యవహారాలన్నీ కనుక అయిపోతా ఉన్నాయి అనుకోవచ్చా? ఒక విషయం ఏంటంటే ఇంతకు ముందు బండి సంజయ్కును పాడి కౌశిక్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఆయనది పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఈయనది బీజేపీ. ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళే పోయి ఏదైనా ఓపెనింగ్ చేయాలంటే చేసేది. ఇప్పుడు కమాండ్గా పోయి ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసిపోతూ ఉన్నారు. మా గురించి ఏమని మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇవాళ ఈటల రాజేందర్ను ఇక్కడ కార్యకర్తలను లేకుండా చేయాలి, అతడు ఇక్కడికి రాకుండా చేయాలి, ఏదైనా ఉంటే మనీదైనా చూసుకోవాలి తప్ప అని చెప్పి ఆ వాయిస్ మాకు బయటకు వచ్చింది. కాబట్టి మా బాధతోటి మా బాధ చెప్పుకోవడానికి సార్ దగ్గరకు వచ్చింది. ఇటీవల కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు కదా, అంటే ఇద్దరు నేతృత్వంలో కార్యక్రమాలు ఎప్పుడు కూడా మా కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అయినామో మమ్మల్ని ఖచ్చితంగా మాకు సపరేట్గా చూస్తూ ఉన్నారు. మా పనులు కూడా ఒక చిన్న పని కూడా పట్టించుకోవడం, ఫోన్ చేస్తే కూడా ఎత్తులేదు. మాకు ఎంపీ కాదా, మేము ఓట్లు వేయలేదా?
ఇప్పుడు అలాగే చూసుడు ఎందుకు? అంతా నా కార్యకర్తలకు పని చేయాలి. రేపు ఎట్లా గెలుస్తావు? రేపు ఎట్లా ఉంటావు? నువ్వు ఎంపీ 10 ఏళ్ళు చేసినావు, ఎప్పుడైనా ఏ గ్రామానికి వచ్చినావా? మొన్న అనుకోకుండా బండి సైకిల్ వంచే కాడ కనపడలేదా? మాది బీజేపీ కాదా? మేము ఇంకా వేరే పార్టీ భయమైన డ్రోకా పూసుకున్నావా? సైకిల్ వంచుతానన్నప్పుడు కార్యకర్తలను పిలుచుకోవా? అదే పాత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గవాళ్ళతోటే సైకిల్ పంచుకున్నారు. ప్రతి గ్రామ స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఒక్కరు ఇద్దరు పోయి మాట్లాడి వాళ్ళకే సైకిల్ ఇచ్చుకున్నారు తప్ప వేరే ఏం లేదు. మొన్న అనుకోకుండా ఉప్పల్లో ఒక బ్రిడ్జి ఓపెనింగ్ రైలు దాని గురించి మాట్లాడారు. ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో గవ్వే 5 పాత వాళ్ళు ఉండి గవ్వాలే మాట్లాడింది తప్ప వేరే ఎవరు లేరు. ఈటల రాజేందర్కి అధ్యక్ష బాధ్యతలు రాకుండా చేయడంలో బండి సంజయ్ యొక్క పాత్ర ఉందని చెప్పేసి ముఖ్యంగా హుజరాబాద్ సంబంధించిన నియోజకవర్గ ప్రజలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇంకా ఉందా అది? అది ఖచ్చితంగా ఉంది. అది ఖచ్చితంగా కావడం ఓడిపోవడం కారణం అసలే అధ్యక్ష పదవి ఇవ్వదని చెప్పింది ఫస్ట్ పెడతా బండి సంజయ్. ఇప్పుడు ఏమంటావు? ఈటల రాజేందర్ గారిని బీజేపీతో ఉంటే ఇంకా చివరి వరకు కొనసాగాలన్నటువంటి అభిప్రాయం మీ దాంట్లో ఉందా, లేకపోతే బయటకు వచ్చి ఏమన్నా పార్టీ పెట్టాల్సిన అవసరం ఏర్పడదంటారు? సార్ కనుక బీజేపీ కనుక అధ్యక్ష పదవి ఇచ్చేది ఉంటే ఇవాళ ఇట్లా కాదు అంటే వాళ్ళు చూస్తాలు కావచ్చు. ఇప్పుడు పాత వాళ్ళకి ఇవ్వం, కొత్త వాళ్ళకి ఇవ్వం అని చెప్పి పాత వాళ్ళకి ఇద్దామని చెప్పి వాళ్ళు ఇచ్చుకున్నారు కావచ్చు. దాని సమక్షం అయిపోయింది అది. కానీ ఈయన నడిచేటి కరెక్ట్ నడవాలన్నా వద్దా? ఒక పద్ధతిగా నడవాలన్నా వద్దా? అందరు మన కార్యకర్తలు అంతా మన గూట్లే ఉన్నారు. ఇంకా వేరే పోయి అయితే మిమ్మల్ని పరిచయం చేస్తలేరు కదా, అది మాట్లాడతలేరు కదా, మమ్మల్ని కలుపుకొని పోవడం లేదు. ఖచ్చితంగా రాజేంద్ర అన్న నియోజకవర్గానికి రావాలి. ఈ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఖచ్చితంగా వచ్చి మాత్రం గ్రామానికి తిరగాలి. గ్రామానికి తిరగాలి. వచ్చి మాతోటి మేము ఆయనతోటి మేము అంతే. మా డిమాండ్ అంతే. ఆయన వేరే పార్టీలోకి వెళ్ళినా లేకపోతే కొత్త పార్టీ పెట్టాక ఆయనతో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. మాకు అలాంటి ఆలోచనలు లేవు. సార్ కూడా అలాంటి ఆలోచనలు లేవు. ఏ పార్టీలో అయితే ఉన్నాడో అదే బీజేపీ పార్టీలో ఉంటాడు. మేము కూడా సార్ తోటే ఉంటాము. వేరే ఏం లేదు. కానీ ఆయన మార్చుకోవాలి. బండి సంజయ్ వాళ్ళు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకొని అందరం నా వాళ్ళు అని చెప్పి కలిసిమెలిసి ఉండాలని చెప్పి అందరిని కలుపుకొని పిలిపించుకోవాలి. హుజరాబాద్కి వచ్చిండండి అంత 100 మంది లేరు. ఎట్లా పంచినావు సైకిల్? మేము వాళ్ళ వేరే పార్టీ వాళ్ళతో మాకు చెప్పుకోవడానికి సిగ్గుసేటు. ఏమైంది, మీరు ఏం చేస్తారని ఏం చెప్పుకోని స్థితిలో ఆ బాధ తట్టుకోలేక ఇక్కడికి వచ్చి సార్కు చెప్పుకోవడానికి వచ్చింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సెమ్మునిపల్లి. ఏంటి అసలు ప్రధానంగా ఏం విభేదాలు వస్తూ ఉన్నాయి అక్కడ ఈటల రాజేందర్ మధ్యలో? ఈటల రాజేందర్ సంబంధించినటువంటి నమ్ముకున్నటువంటి వ్యక్తుల మధ్యలో బండి సంజయ్ సంబంధించినటువంటి వర్గీయుల మధ్యలో ఎట్లాంటి కొట్లాట అవుతుంది ఇప్పుడు మీ యొక్క నియోజకవర్గం? కొట్లాట అనేది ఏం లేదు. కానీ పాత వాళ్ళకు ఎక్కువ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చుడు, కొత్త వాళ్ళను పిలవకపోవడం, వాడికి దేనికైనా చిన్న ఏమైనా ఓపెనింగ్ ఉన్నా మన సైకిల్ వంచినా దేని వంచినా కానీ అసలు కొత్త వాళ్ళని పిలిచుడే లేదు. పిలవకపోయేసరికి అందరికీ అరే మీ ఇన్ని రోజులు బట్టి మేము పార్టీ జెండా మోసినాం, మేము ఎన్ని తిప్పాలు పడ్డా, ఉప ఎన్నికప్పుడు కూడా కష్టాలు పడ్డాం, బీఆర్ఎస్ పార్టీ తోటి గొడవలు పడ్డా, కానీ ఫ్లెక్సీల కాంచాలు చింపినా మేము ముందడుగేసి మేము పార్టీ కోసం పనిచేసినాం. ఈ రోజున మమ్మల్ని గుర్తించలేరని మేము అంటే ఇప్పుడు ఓడిపోయిన దగ్గర నుంచి హుజరాబాద్లో ఈటల రాజేందర్ గారు ఓడిపోయిన దగ్గర నుంచి మీ కాన్స్టిట్యున్సీకి రావటం లేదా? వస్తాడు కానీ ఇప్పుడు మాకేందంటే బండి సంజయ్ ఏంటంటే ఒక పాత వాళ్ళను అసలు దగ్గర తీసుకుంటూ కొత్త వాళ్ళని అసలు కనీసానికి మన ఇక్కడ పార్టీ ఓపెనింగ్ ఉన్నది, ఇక్కడ సైకిల్ ఓపెనింగ్ చేస్తాను, మన వాళ్ళు అందరు రావాలి అనేది ఒక విషయం కూడా ఏం చెప్పట్లేదు. సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఏది మీరు ఇక్కడికి వస్తానంటే ఇదంతా కూడా నాటకం అని చెప్పేసి బండి సంజయ్ వర్గీయులు అంతా కూడా సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఇదంతా కూడా కావాలని చెప్పేసి ఈటల రాజేందర్ దగ్గర ఉంటే ఇటువంటి కార్యక్రమాలు నడిపిస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్పండి? ఇది అందరి కడుపు మండి అందరు బాధ అనిపించింది. ఏదో మన రాజేందర్ అన్న పిలిస్తే మేము వచ్చినాం కాదు, మాకు ఆవేదన ఆగలేక మరి రాజేందర్ అన్న రేపు రాకపోతే రేపు హుజరాబాద్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్ మరి ఎవరు వెళ్తారు? మనకు ఛాన్స్ లేకుండా అవుతుంది. మన ఎవరు అక్కరాని వాళ్ళకి మీ పాయితే వాళ్ళు ఓడిపోతే పార్టీ ఉంటుంది, పార్టీ మళ్ళీ రాజేందర్ అన్న గుర్తుంటుంది. ఆ బాధ కొద్దిగా మీ ఇచ్చినాం. ఈటల రాజేందర్ గారు బీజేపీలోకి రాకముందుకు బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది మీ హుజరాబాద్ లో? ఇప్పుడు హుజరాబాద్ లో ఈటల రాజేందర్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి? హుజరాబాద్కు ఫస్ట్ ఊరుకు 2 కూడా లేరు బీజేపీ. ఇప్పుడు రాజేందర్ అన్న వచ్చినాక హుజరాబాద్ మొత్తం బీజేపీ అయింది. అసలు బీజేపీ అంటే తెలియదు ఒకప్పుడు. ఇప్పుడు అదే రాజేందర్ అన్న వచ్చిన కంచెలు మొత్తం బీజేపీ మహిమ. ఒకప్పుడు బీజేపీ అంటే తెలియదు.
బీజేపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చివరి వరకు కూడా ఈటల రాజేందర్కి వస్తాయి అన్నటువంటి భావనతో అంటున్నారు. సో ఏం జరిగిందని అనుకోవచ్చు. అసలు ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి వచ్చేటానికే తెలియదు నీ అధ్యక్షుని అయితే అని అందాక రాజేందర్ అన్న అన్నారు. టైం మీద రాజేందర్ అన్న మోసం చేసింది. అట్లా అది పరిస్థితి. అంతా రాజేందర్ అన్న పిలిపిస్తే రాలే మేము. మా కడుపు ఆవేదన ఆగలేక వచ్చింది. మేము పొద్దున టిఫిన్ కూడా చేయకుండా వచ్చి రాజేందర్ అన్న కోసం కలవాలని వచ్చింది. అది పరిస్థితి. బాబాయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఏంటిది మీకు ఉన్నటువంటి మేము అంటే ఏంది, మీకు ఉన్నటువంటి బాధలు ఏంది, ఈ రోజు ఈటల రాజేందర్ దగ్గరికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? తమ్ముడు మాది హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కమలాపూర్ మండలం అంబాల గ్రామం మాది. మాకు ఏంటి అంటే ఇప్పుడు మాకు పాత బీజేపీ అనేది ఏం లేదు. మాకు ఉండబడేది ఒక ఈటల రాజేందర్. ఫస్ట్ నుంచి మేము 20 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఈటల రాజేందర్ బీజేపీలో పోయిన వాటి రాజేందర్ వెంటనే మేము వెళ్ళిపోయినాం. దాని వలన అంతకుముందు కాన్స్టిట్యున్సీలో బీజేపీ అనేది పట్టుమని 10 మంది కూడా లేరు. హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో రాజేందర్ వచ్చిన తర్వాత బీజేపీ అభ్యర్థులు చాలా పెరిగిళ్ళు. బీజేపీ అంటేనే రాజేంద్ర అన్న బీజేపీ ఇదే పార్టీ మీద మేము పోయినాం. ఇప్పుడు మాకు ఏంటి అంటే రాజేంద్ర అన్న ఓడిపోవడం వలన మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇబ్బందుల వలన మేము రాజేంద్ర వచ్చినాం. మా నియోజకవర్గం మా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ వరకు రాజేంద్ర అన్న చర్య తీసుకొని మా ఎంపీటీసీలను కానీ సర్పంచులను కానీ వార్డు నంబర్లు కానీ రాజేంద్ర అన్న సెలవు తీసుకొని రాజేంద్ర ఆధ్వర్యం లోపలే గెలిపించుకోవాలని చెప్పని మేము మనవి చేస్తున్నాం. బండి సంజయ్ గారి యొక్క ప్రాబల్యం ఏంది? అసలు బండి సంజయ్ గారి పైన అంత కోపం ఎందుకు హుజురాబాద్ ప్రజలకు వస్తా ఉన్నది? రాజేంద్ర అనేటైనా సీనియర్ మనిషి. రాజేంద్ర అన్నను ఎదగనియద్దు అంటే మనం ఎక్కడెక్కడ కట్టు చేయాలి. పాతోళ్ళకే మనం పదవులు ఇవ్వాలి. కొత్త బీజేపీ అని రాజేంద్ర అన్న మనసులో కొత్త బీజేపీ అని చెప్పని ముద్ర వేసిండు. వాళ్ళకి ఏం రాణిస్తలేడు. రాజేంద్ర అన్నను ఇప్పుడు కనుక వాళ్ళకి ఇవ్వకపోతే రాజేంద్ర అన్నను అడుగుదక్కవచ్చు. రాజేంద్ర అన్న పేరు లేకుండా చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ పదం వాడదాను. రాజేంద్ర అన్నకు అట్లాంటి ఆలోచన లేదు. అలాంటి ఆలోచన ఏంటంటే నువ్వు ఎంపీగా 2 సార్లు గెలవకనే పోతూ మేము కూడా ఓట్లు వేసిన వాళ్ళం కాబట్టి మా ఆవేదన నీకు చెప్తాను, ఇటు రాజేంద్ర అన్న చెప్పుకుంటాను. ఎంపీగా మీకేసినాం, ఎమ్మెల్యేగా రాజేంద్ర అన్నకి వేసినాం. ఇది మీరు రాజేంద్ర అన్న మీరు పేరు పెట్టకుండా ఒక వ్యక్తికి పేరు చెప్తే ఓట్లు పడాయి. ఒక వ్యక్తికి చెప్తే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. బీజేపీ అంటేనే నరేంద్ర మోడీ అంటే బీజేపీ అని మీరు అంటున్నారు. కానీ మీరు సూచించేది ఎక్కడ రాజేంద్ర అన్నను సూచిస్తాను. మాకు కావాల్సింది ఏంటంటే రాజేంద్ర అన్నను మా నియోజకవర్గానికి తీసుకొచ్చి మా అభ్యర్థులకు రాజేంద్ర అన్న బీజేపీ కార్యకర్తలకు అందరికీ గెలిపించుకోవాలనే ఉద్దేశం మీద ఆ అప్పగింతైనా కూడా అధిష్టానం రాజేంద్ర అన్న గారు అప్పచెప్పాలనే దాని మీద బండి సంజయ్ అనే వ్యక్తి చేని కన్మరంత చేసుకొని మా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీకి మాత్రం బండి సంజయ్ అన్న ఏలు పెట్టకుండా సరిపోద్ది. నా మనవి అది. రాజేంద్ర అన్నకు ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ రాజేంద్ర అన్నకు అప్పచెప్తే సంతోషం. ఇప్పుడు హుజురాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అలాగే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, మీ బీజేపీ పార్టీ సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి బండి సంజయ్, సో ఇద్దరు కలిసి ఒకటే వెహికల్లో వెళ్తా ఉన్నారు, ఒకటే కార్యక్రమాలకు వెళ్తున్నారు అన్నటువంటి ప్రచారం కూడా కొనసాగుతా ఉంది. సో అటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు మీ హుజురాబాద్ లో. సరే, అవి ఫోన్ల ద్వారా నడుస్తున్నాయి, వీడియోల ద్వారా నడుస్తున్నాయి. మనకు వాటితోటి పని లేదు. మా రాజేంద్ర అన్న మీద ఎఫెక్ట్ పడకపోతే చాలు. మీరు ఏమన్నా చేసుకోరి, మా రాజేంద్ర అన్న మీదకి మాత్రం మీరు ఒత్తిడి తీసుకురావద్దు అంతే. ఎందుకు రాజేంద్ర అన్న ఎందుకు హుజురాబాద్ లో ఉండనీయకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది? ఇద్దరు ఒకటే పార్టీ కదా, బీజేపీ కదా. ఒక బీసీ అధిక జనాభా గల వ్యక్తి రాజేంద్ర అన్న, ఒక బీసీ నేత, ఒక ముద్రాజీ కులానికి అధిక మెజారిటీ అయిన వ్యక్తి, ఒక బీసీ నాయకుడు. ఈ బీసీ నాయకుడికి కనుక ముందుకు పోతే ఎక్కడ ఎదిగిపోతాడో, మాకు ఎక్కడ అరగదొక్కుతాడో అనే ఉద్దేశం వాళ్ళకి కలిగింది. కానీ అలాంటిది రాజేంద్ర దగ్గర లేదు. అందరినీ కలుపుకోపోయే గుణం రాజేంద్ర దగ్గర ఉన్నది. ప్రతి ఒక్క లీడరు కూడా రాజేంద్రకు టచ్లో ఉంటారు, మాట్లాడుకుంటారు. కోపతాపాలు లీడర్ల మీద రాజేంద్ర పనిచేయడు. అందరం కలుపుకోపోయేదమనే గుణం మీదనే 20 సంవత్సరాల బట్టి పనిచేస్తాడు. దానివల్లనే రాజేంద్ర ఇప్పటిదాకా ఉన్నాడు. సరే, ఓడిపోవడం అంటే అక్కడ గజ్వేల్లో వేసిండు, హుజురాబాద్లో వేసిండు. హుజురాబాద్ వేసినప్పుడు అక్కడికి వెళ్తాడని ఇక్కడ నిర్లక్ష్యం చేసినావు, ఇక్కడికి వెళ్తాడని అక్కడ నిర్లక్ష్యం చేసినావు. దానివల్ల అన్న ఓడిపోవడం జరిగింది. సరే, దీనికి ఒకటి ఏదో అన్నట్టుగా అందులోనే ఈ కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి నేను నా శివయాత్ర అని చూడురి, నా బతుకుదేరు చూడురి, నా బిడ్డకు పెళ్లి కాలేదు, నా ఒక్కసారి గెలుతా, లేకపోతే ఎలక్షన్ల తెల్లారి నా శివయాత్ర చూస్తారు అంటే కొంతమంది నాని
నమ్మకం వెంబడి సరే సత్తరగవచ్చు ముడకొడుకు అనే దాని మీద ఓట్లు వేసిళ్ళు గెలిచే తెల్లారి నుంచి వెళ్ళిగా అతని రంగం బయటపడుతుంది. ఆ మనిషి ఎటువంటి అనేది బయటపడ్డది. కాబట్టి మేము వేసిన ప్రజలు చేతులెత్తి దండం పెట్టుకుంటారు గిటువంటి ఉన్నా మేము ఎన్నుకున్నది అనే దాని మీద చేతులెత్తి దండం పెట్టుకొని మా రాజేంద్రను ఓడగొట్టుకుంటే మేము అని చెప్పని బాధపడుతూ మా ఆలోచనలు మేము మెదులుకుంటూ మళ్ళీ మా రాజేంద్రను తిరిగి మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో తీసుకోవాలని మేము ప్రచారం చేసుకుంటూ కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చిన బాబాయ్? కొంచెం ముందుకురా. ఎక్కడి నుంచి? మీది ఏ మండలం? కమలాపూర్ మండల్, శనిగరం విలేజ్. ఏం చెప్పదలుచుకున్నారు ఇలా బీజేపీ పార్టీ అధిష్టానానికి కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడికి ఈ రోజు మీరు ఈటెల రాజేందర్ గారి కలవడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటిది? మీ అధిష్టానానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే మేము కోరుకునేది, సార్ని ఎలాంటి ఇవాళకి టిఆర్ఎస్ అంటే కమలాపూర్ కానీ హుజరాబాద్ కాన్స్టిట్యూషన్లో పూర్తి నమ్మకంతో సారు మీద నమ్మకం పెట్టుకొని ఓట్లు వేసేవాళ్ళం. అదే బీజేపీ పార్టీకి ఎవరైనా వస్తే మా హుజరాబాద్ కాన్స్టిట్యూషన్కి ఈ బీజేపీ పార్టీకి కార్యకర్త ఎవడున్నారా ఇక్కడ ఎవడు ఓటు వేస్తాడనే లెక్కలో మేము భావించేది. అలాంటిది ఎప్పుడు సారు పోయి హుజరాబాద్ కాన్స్టిట్యూషన్లో కేసీఆర్ ఎప్పుడు సార్కి అన్యాయం చేసిండో అప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తకి ఒంటి మీద రూమాలు అనేవి లేచి నిలబడ్డాయి. సారు ఈ పార్టీ కాదు ఏ పార్టీలో పోయినా సారు తోటి సేవ చేయాలి, సారు తోటి అండదండగా ఉండి సారు అడుగుజాడలో నడవాలి, సారు తోటి అనుకూలంగా ఉండాలి. సారు ఏ పార్టీలో పోతే ఆ పార్టీ ఒక వెలుగుతుంది ఖచ్చితంగా, దీనిలో తేడా రాదు. సారు ఎందుకంటే అతి ఉన్నతమైన వ్యక్తి. ఏ కష్టం వచ్చినా అన్నా అంటే నేనున్నా అంటాడు. హుజరాబాద్ కాన్స్టిట్యూషన్లో అన్నా నాకు కష్టం వచ్చిందా అన్నా అంటే నేనున్న బిడ్డ అని చెప్పేసి ముందుకొచ్చి ఒక తండ్రిగానో ఒక అన్నగానో ఒక శ్రేయాభిలాషిగానో ఆయన ప్రతి ఒక్క ఇంటికి సేవ చేసిన తప్పుడు ఆయన సేవ కోసం ఏ రోజు చూసుకోలే, జన సమాజం సేవ కోసమే ఆలోచించే వ్యక్తి ఈటల రాజేందర్. ఈయన ఏ రోజు కూడా ఆయన జనాన్ని విడిచిపెట్టిపోయే మనస్తత్వం అలాంటి వ్యక్తి అయితే కాదు. ఏ రోజుకున్నా కూడా సార్ ఎక్కడున్నా హుజరాబాద్ కాన్స్టిట్యూషన్లో బీజేపీ లేకపోయినా బీజేపీ అనేది వచ్చినప్పుడు ఏం చేసిండు అంటే సార్ అధిక మెజార్టీతో గెలిచాడు. 25,000 చిల్లర మెజార్టీతోటి 26,000 చిల్లర మెజార్టీతోటి గెలిచాడు. ఎందుకు మరి ఇప్పుడు సరే ఒక పక్కన ఆయన హుజరాబాద్లో ఓడిపోయినప్పుడు ఇప్పుడు ఎందుకు విభేదాలు వస్తాయని అనుకుంటున్నాను? ఎందుకు విభేదాలు వస్తున్నాయి అంటే అక్కడ మేము ఏం చేసినామంటే గజ్వేల్ వేసిండు, హుజరాబాద్ వేసిండు. అక్కడ గెలుస్తాడని ఇక్కడ అనుకున్నాం, ఇక్కడ గెలుస్తాడని అక్కడ అనుకున్నాం. కౌశిక్ రెడ్డి ఏం చేసినట్టు దీన్ని అవకాశంగా తీసుకొని ఆల్రెడీ మీరు గెలిపిస్తున్న రథయాత్ర లేకపోతే మాకు శివయాత్ర నా భార్య పిల్లలకి నాకు ఇక మాత్రం స్థానం లేదు, ఇక మాత్రం నేను మీ ముఖాలు చూడలేను, మీరు ఈ దెబ్బతో నన్ను గెలిపిస్తూనే ఉంటా, లేకపోతే మాత్రం నా బతికింతే అని చెప్పేసి ఎప్పుడు కౌశిక్ రెడ్డి అన్నాడో జనాలు మా హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ ప్రజలు కొద్దిగా మంచితనానికి మానవత్వానికి ప్రేమ కొద్దిగా సానుభూతి చూపిస్తారు. అదే సానుభూతితో చూపించిన పాపానికి ఇవాళ దాన్ని మేము చిత్రహింస అనుభవిస్తున్నాం మా హుజరాబాద్ కాన్స్టిట్యూషన్. ఎందుకు అంటే ఇది ఎగడా అంటే ఈటల వర్గం, ఇది బీజేపీలో కూడా 2 వర్గాలుగా ఆలోచిస్తారు మమ్మల్ని. పాత వర్గం కొత్త వర్గం అంటారు మమ్మల్ని. ఏదంటే పాత వర్గానికి ఎవరు ఉన్నారు నాయకత్వం, కొత్త వర్గానికి ఎవరు ఉన్నారు? బండి సంజయ్ వర్గం అనే వాళ్ళు విలేజ్కో 2-3 ఉన్నారు. తర్వాత ఈటల వచ్చిన తర్వాతనే మొత్తం ఉప్పెన లెక్క హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ మొత్తం బీజేపీ మయం అయిపోయింది. గులాబీ మయం ఉన్న కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ కమలం మయం అయిపోయింది. అలాంటి ఒక మంచి వ్యక్తిని ఇవాళ మేము ఓడగొట్టుకొని చాలా బాధపడుతున్నాం. అలాంటి ఒక మా రాజేందర్ అన్న ఖచ్చితంగా మా కాన్స్టిట్యూషన్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటున్నాం. మళ్ళీ అందులో ఒకటి, ఏ పేద పిల్ల ఏ పేదలు ఎవరు చనిపోయినా కూడా ప్రతి ఇంటికి 5,000 కోల్పోయారు ఆల్రెడీ జనాలు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని ఏమైనా కొత్త పార్టీ పెట్టమన్నటువంటి ఆలోచన ఏమైనా సూచిస్తా ఉన్నారా, లేకపోతే ఈ పార్టీని వదిలిపెట్టమని చెప్పేసి అంటా ఉన్నారా? సారు మాట మేరకు సార్ ఏం చెప్తే మేము దానికే కట్టుబడి ఉంటామని చెప్పేసి అంటాను. మమ్మల్ని మాకు సార్ని ఈ పార్టీ కాదు ఏ పార్టీలో పోయినా సార్ కొత్త పార్టీ పెట్టినా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఇదే బీజేపీలో ఉన్నా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కాకపోతే ఏంటంటే తండ్రి లేని పిల్లల టైప్లో అయిపోయింది మా వ్యవస్థ. మల్కాజ్గిరికి ఎప్పుడు వెళ్ళొచ్చుండో సారు, మా బతకాగం అయిపోయింది. అక్కడ ఏంటి అంటే మా కష్టం వస్తే మమ్మల్ని ఆదుకునేవాడు లేడు, ఆదుకునే నాదులు లేడు. ఏంటంటే పాత కొత్త అనేది ఎప్పుడైతే పాత వర్గం ఉన్నదో ఆ పాత వర్గం మమ్మల్ని విభజించి పాలిస్తారు వాళ్ళు. అది విషయం. మేము ఫస్ట్ నుంచి 2001 నుంచి కూడా ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆయన కూడా 2002లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినాక ఎమ్మెల్యే టికెట్ రాకముందు నుంచి ఆయన ఉద్యమంలో పనిచేశాడు.
ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఆయనతో మా ప్రయాణం సుదీర్ఘంగా జరిగింది. ఇప్పుడు ఏమైందంటే ఆయన అక్కడికి రావడం లేదు. ఇక్కడ మల్కాజ్గిరిలో గెలిచింది కాబట్టి అక్కడ వేరే బీజేపీ వాళ్ళు, అంటే మా పార్టీ బీజేపీ కూడా మాదే పార్టీ, కాకపోతే ఏంటంటే వాళ్ళు సీనియర్లు, మేము జూనియర్లం అయిపోయినాం. మమ్మల్ని కూడా ఎలాంటి పదవులు కానీ, ఎలాంటి బూత్ కమిటీ చైర్మన్లు కానీ, బూత్ కమిటీ అధ్యక్షులు కానీ, లేకపోతే శక్తి కేంద్రాలు కానీ, మీరంతా ఇప్పుడు ఈటల రాజేందర్ సంబంధించిన వర్గీయుల మీరు? ఈటల వర్గం అని చెప్పి మాకు పేరు పెట్టేసి మమ్మల్ని కొత్త టీమా పాత టీమా? కొత్త టీమే. కొత్త టీం. పాత టీం అంటే ఎవరు మరి? ఇంకా పాత టీం అంటే బండి సంజయ్ నుంచి ఫస్ట్ నుంచి ఉన్నారు నలుగురు, మండలానికి నలుగురే ఉంటారు వాళ్ళు. ఆ నలుగురు లీడర్లదే ఇప్పుడు మొత్తం అంతా నడుస్తుంది. రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి మేము ముందుకు పోయి మన బీజేపీ పార్టీని గెలిపి అన్నా, లేకపోతే ఊరు సపరేట్గా మా ఇంట్లో మేము కూర్చోవన్నా అనే ఉద్దేశం మీదనే మా రాజేందర్ గారిని అడుగుదాం. మరి మీతోటే మేము ప్రయాణం సాగిస్తున్నాం కాబట్టి మాకు ఏ దిశ నిర్దేశం చేస్తారనే ఉద్దేశంతో మేము అందరం సొంతంగా డబ్బులు పెట్టుకొని వచ్చి సార్ని అడగడం జరుగుతుంది. మా బాధ్యులు ఎవరు, మా ముందుండి నడిపించే వ్యక్తి ఎవరు, దీనికోసం కావాలనే ఉద్దేశం మీద మేము వచ్చాము. అంటే కేవలం ఆయనను దీనిపైనే రావడం జరిగిందా? అంటే మీ భవిష్యత్తు కోసం రావడం జరిగిందా, లేకపోతే ఆయన బయటకు వచ్చి ఏమైనా పార్టీ పెట్టండి అని చెప్పేసి ఏమన్నా మీ హుజరాబాద్ ప్రజలు ఏమైనా ఏం లేదు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలోనే పార్టీ నడుస్తుంది. ఆయన నీడలోనే మేము కూడా అందరం వర్క్ చేస్తాం. ఎందుకంటే అసలు అక్కడ ఉన్నది కాబట్టి చెట్టు అక్కడ మొదలు అక్కడ ఉంది, నీడి ఇవన్నీ కొమ్మలే, ఎప్పుడు ఉండేటివో పోయేటి మనకేవి తెలియదు, మాత్రం మొదలు ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే మేము కూడా బీజేపీ పార్టీలో పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాము. మరి రాజేంద్ర అన్న కూడా మేము పార్టీ మార్చుకోని ఎప్పుడు చెప్పలేదు, చెప్పము, చెప్పలేము. ఎందుకంటే పార్టీ చేయమని మేమేం చెప్పలేము కనుక మేము మా సొంతంగా ఇది విషయం అడగమని వచ్చేసి. అంటే సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఈ రోజు అంతా కూడా కావాలని చెప్పేసి ఈటల రాజేందర్ గారు మీ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి మీలాంటి కార్యకర్తలను రప్పించుకొని ఈయన యొక్క బల ప్రదర్శన చూపెట్టుకోవడానికి మాత్రమే ఇందాక రంపిస్తున్నాడు అనేది నిన్ననే లీక్ చేసిన బండి సంజయ్ వర్గీయులు. సో దీని పట్ల ఏం మాట్లాడతారు? అది చాలా పొరపాటు. మేమే స్వయంగా మాకు అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఎవరు కానటో లేరు, మాకు ఆపద వచ్చినా సంపద వచ్చినా చెప్పుకునే దిక్కులేని ఉద్దేశంతో మేము వచ్చి ఇక్కడ మా గోడు వెళ్ళి కోసడానికి మేమే సొంత డబ్బులు పెట్టుకొని వచ్చినాం. ఈటల రాజేందర్ గారే అక్కడికి వస్తా అన్నాడు, కానీ మీరు వీడికి వస్తే ఎంత పెద్దగా అవుతుందో తెలియదు, అందరు వచ్చి అంత ఇబ్బందిలో పాలవుతారు కాబట్టి మేమే వీడికి వచ్చి మేము మాట్లాడతామని చెప్పి ముఖ్య కార్యకర్తలమే వచ్చినాం. ఇంకా జనం కూడా రావాలంటే మస్తు మంది వచ్చేటోళ్ళు, కానీ ఇంతే. అంటే కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్నటువంటి హుజరాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి అలాగే బండి సంజయ్, సో ఇద్దరు కలిసి కమెంట్గా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది అక్కడ. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అంటే పార్టీలు వేరైనా కూడా వాళ్ళు ఉన్న పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కలిసి పనిచేయడం జరుగుతుంది. వాళ్ళు మమ్మల్ని ఎవరిని కూడా ఆహ్వానించట్లేదు. అంటే జిల్లా సంబంధించిన అధ్యక్షుడు సైతం కూడా వచ్చినప్పుడు కూడా మీ ఈటల రాజేందర్ సంబంధించిన అనుచరులను కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు అనేది సమాచారం. ఇప్పుడు అది 100%. ఆ సమాచారం ఇయ్యకనే మాకు ఏం తెలుస్తలేదనే ఉద్దేశం మీదే మేము ఇంటికాడ ఉండడా, లేకపోతే మేమే బయటకు పోవడం అనే ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. సైకిల్ పంపిణీలో కూడా మమ్మల్ని ఎవరిని కూడా ఆహ్వానించలేదు, పిలవలేదు. అందుకోసం మేము వచ్చేసాం. ఏ విధమైనటువంటి భరోసా ఇస్తాడని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు ఈటల గారు? మాకు 2001 నుంచి భరోసాగా ఉన్నాడు కాబట్టి మాకు ఖచ్చితమైన హామీ ఇచ్చి నేను మీ వెనుక ఉంటా, మీకు ఏం బాధలేదు, నేను మంచి చేసే ప్రయత్నం చేస్తాను ఉద్దేశమైన హామీ ఇస్తాడనే నమ్మకంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎందుకు వచ్చింది అని అంటే వాస్తవంగా 22 సంవత్సరాలు అవుతుంది సారుతోటే వెన్నంటుండి ఏ పార్టీ అయినా ఏ జెండా అయినా ఒకటే గమ్యం ఒకటే లక్ష్యం అని చెప్పుకుంటూ బిడ్డ వర్గాలు అనేది మనకు లేదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది ఈటల రాజేందర్ అన్న పిలుపు మేరకే ఏ పైన కష్టమైన నిష్ఠూరమైన ఏ పైన మేము ఆపదలో ఉంటూ నేను అన్నాను అంటే నేను ఉన్నా అని బిడ్డ అని ఒక నిదానంతో మేము ఆ కట్టుబడితో ఉన్నామన్నా. మా నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం కానీ రావత్తు 119 కాన్స్టిట్యూన్సీలో కానీ వ్యవస్థ కానీ దాదాపు ఈటల అంటేనే అందరికీ అభిమానం. దీనిలో ఆయన ఏదేదో తప్పుడు సమాచారాలు బట్టి ఏదో రకంగా అపోలో పోవాలి, ఆయనను వేరు చేయాలనే సూత చేసిళ్ళు అయిపోయింది. దానికోసం సూత మేము బాధపడలే. అన్నా నేనున్న మీరు చందకొల్లి అని సూత చేసినాం. బై ఎలక్షన్లు వచ్చినాయి, అందులో బై ఎలక్షన్లు వచ్చిన సూత రాజేందర్ అన్నకు వెన్నంటూ పన్నుకు కాలుకు ముళ్ళండితే పన్ను లెక్క పీకి అంటే కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అండదండగా ఉండి బై ఎలక్షన్లో గెలిపించారు. మంచి వ్యక్తిని. అలా ఎందుకు విభేదాలు ఎవరెవరి మధ్యలో వస్తూ ఉన్నాయి ఇప్పుడు? మరి అంటే విభేదాలు అంటే ఇక్కడ జెండాతోటి వ్యవస్థతోటే కాదు, మనుషుల ఇగోతోటి వస్తుంది. జెండా ఒకటే, జెండా కింద పనిచేసేటోళ్ళమే. ఇప్పుడు సార్ వచ్చిండు, బీజేపీకి వచ్చిండు సారు, మీ అందరం ఒకే జెండా మోసినాం, ఒకే జెండా కిందకి వచ్చినాం. ఆ సారు మేరకే ఎవరిని మేము వర్గం చేస్తాం. వాళ్ళ అపోవాళ్ళకు వాళ్ళు ఏదో చేయాలని వీళ్ళే ఊడవికు మధ్యలో వచ్చారు, మధ్యలోనే పోవాలని ఆలోచనతోటి ఇవంతా రాజకీయ పార్టీలు
పార్టీలు అంటే మీ సంబంధించినటువంటి పార్టీలో కదా ఈ ముసలం అంతా పుట్టింది. గ్రూప్ తగాదాలతోంటే కదా మా వర్గం అంటే మా వర్గం. ఎవరు ఆడ ఉన్నటువంటి వర్గాలు అంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? ఈటల రాజేందర్ వర్గం అని చెప్పేసి మీకు ప్రయారిటీ ఇవ్వట్లేదా? ఏం జరుగుతుంది? వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ఈటల రాజేందర్ అనే మనసులాన్ని తెలిసి చూతా ఓ బూత్ అధ్యక్షుడు కానీ, ఓ గ్రామశాఖ అధ్యక్షుడు కానీ, ఓ మండలంలో అధ్యక్షుడు కానీ, ఓ జిల్లా అధ్యక్షుడు కానీ కనీసం ఏ పోస్టు లేకుండా ఇలా ఈటల రాజేందర్ అనే క్యాండిడేట్ ఇలా ముద్ర పడ్డదని దేనికి పిలిచడం అర్హులు చేస్తలేరు. వాళ్ళ ఉన్న పాత బీజేపీ ఉన్న క్యాడర్లనే మేము సీనియర్ల కథ లీడరు అంటే ఇక మొదటి నుండి ఉన్న వ్యవస్థనే వాళ్ళు మాది ఫస్ట్ నుండి మేము ఉన్నాం కదా బీజేపీ నాయకులం ఫస్ట్ సీనియర్లం అని వాళ్ళ ఒక ఒప్పందంతో వాళ్ళది సిద్ధాంతంతో నడుస్తుంది. ఆ సిద్ధాంతంతో చూద్దాం మేము కాదానిలే ప్రతిదీ ఈటల రాజేందర్ అని వచ్చిన తర్వాత నుండి చూద్దాం మేము అదే సార్ ఏది చెప్తే అదే నడుచుకుంటూ పోయాం తప్ప వాళ్ళ ఉపవాళ్ళకు ఏదో డ్యామేజ్ చేయాలని ఎన్నో రకాలుగా వాళ్ళు హింసలు పెట్టినా చేసినా కానీ చూద్దాం మేము పోవట్లేదు. వాళ్ళ జోలికి కానీ వ్యవస్థ కానీ మేము పోలేదు. అంతా జెండా ఒకటే. దట్ ఈజ్ టు నరేంద్ర మోడీ జెండా సెంటర్లో ఉన్నాడు కాబట్టి దేశంలో ఉన్నాడు కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకే ఇలా తల్లి మంచిగా ఉంటేనే పిల్లలు మంచిగా ఉంటారు అనే నిదానంతో అదే సిద్ధాంతంతో మేము పనిచేసుకుంటూ పోతున్నాం తప్ప. ఏమని చెప్పదలుచుకున్నారు మరి ఈటల రాజేందర్ గారికి? ఏమైనా బయటకు వచ్చి పార్టీ పెట్టమంటా ఉన్నారా, లేకపోతే అదే పార్టీలో ఉండి కొట్లాడమంటా ఉన్నారా, పాత పార్టీలకు ఏమైనా పోమంటే చెప్పేసి? మాకు ఎలాంటి పార్టీ పెట్టమనే సందేశం లేదు సారుకు కానీ మా అభిమానులకు కానీ జనాలకు కానీ లేదు. ఈ ఉన్న పార్టీలైనా మాకు సురక్షితంగా మంచిగా వర్గపోరు లేని దాన్ని తయారు చేసేదానికి సిద్ధమవుతున్నారు అని మాది ఆరోపణ. అయితే అన్న నమస్తే, నా పేరు వెంకటేష్ అన్న. నేను బీజేపీ మాజీ జమ్మికుంట మండల ఉపాధ్యక్షుని. అయితే బై ఎలక్షన్లో బీజేపీ పార్టీ హక్కున చేర్చుకున్నది రాజేందర్ అన్నను మంచిగానే వర్క్ చేసారు. కొద్దిగా జరిగేసరికి స్థానిక ఎలక్షన్స్ వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఈటల రాజేందర్ గెలవద్దు లోపాయకారి ఒప్పందం అప్పుడే జరిగిందన్న సంజయ్ అన్నకును కౌశిక్ రెడ్డికి. అప్పుడున్న పరిస్థితులలో పార్టీ నాయకులు పాత కొత్త అని చెప్పి విభేదాలు సృష్టించి పాత పార్టీ కార్యకర్తలు సార్కు పని చేయలే, ఈటల రాజేందర్ అన్నకు పని చేయలే. అందులో దాన్ని క్యాచ్ చేసుకున్న కౌశిక్ రెడ్డి ఆయన ఒక అల్టిమేట్ ఇష్యూ చేసిండు. మీరు ఓట్లేసి గెలిపిస్తే బతుకుతా, లేకపోతే నా కుటుంబంతోనే ఆత్మహత్య చేసుకొని చస్తా అంటే మా హుజురాబాద్ ప్రజలు సెన్సిటివ్ కాబట్టి ఆయన ఓట్లేసి గెలిపించుకున్నారన్న. ఆయన ఇప్పటి వరకు తట్టడి మట్టిపోలే హుజురాబాద్లో. రెండవది ఈ వర్గాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయంటే ఇక్కడికి వెళ్ళాను. ఈ ఓడిపోయినాక అన్న వచ్చిండు, తర్వాత మల్కాజ్గిరిలో పోటీ చేసిండు. ఈ పోటీ చేసిన కాలంలో గెలిచిండు, అయిపోయింది. కొత్తగా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి, స్టేట్ చీఫ్ను. ఇప్పుడు ఈ కమిటీలు వేస్తారు, లోకల్ విలేజ్ బాడీలు వేస్తారు. అప్పుడే నాది కూడా మండల ఉపాధ్యక్ష పదవి తీసేసారు. కమిటీలు వేసేటప్పుడు ఆ బండి సంజయ్ అన్న ఉండి ఈటల రాజేందర్ వ్యక్తులు ఎవడున్నవాడు ఈటల రాజేందర్ బొమ్మ పెట్టుకున్నా కానీ వాడిని పక్క పెట్టురు, ఆయనతో ఫోటో దిగినా అని పక్క పెట్టుర్రు. మనకు ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేసినోడు ఎవడైతున్నాడో వానికి ప్రజాదరణ ఉండదు. వాడు ఎవడు పార్టీ కోసం ఒక్కడో ఇద్దరు వస్తాడు, మీటింగ్ నేనే వెళ్ళిపోయేటోళ్ళు, వానికి ప్రజాదరణ ఉంటుంది. వాడిని తీసుకొచ్చి మన ఎత్తి మీద పెట్టిరు. బూత్ అధ్యక్షులుగా వాళ్ళే ఉన్నారు. కనీసం మండల అధ్యక్షులు ఈరన్న అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తే నీకు ఈటల రాజేందర్ గారు మా కరీంనగర్ పార్లమెంట్లో నువ్వు వేలు పెట్టద్దు అంటాడు. ఎందుకు వేలు పెట్టద్దన్న? 23 సంవత్సరాలు ఈటల రాజేందర్కు కంచుకోట. తెలంగాణ ఉద్యమం కరీంనగర్ జిల్లాకు గుండెకాయ లాంటిది హుజురాబాద్. తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది హుజురాబాద్. అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. నువ్వు ఇవాళ వచ్చి నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్నది మేము, గెలిపించుకున్నది మేము. గతంలో 2018లో నీ ఓట్లు 20,000, మొన్నటి ఎలక్షన్లో 70,000 ఎట్లా వేపించి గెలిపించుకున్న వాళ్ళం మేము. నీకు ఈటల రాజేందర్ గారు వర్గమే వేసి ఉంటే నువ్వు ఎట్లా గెలుతూ? ఒక పిలిపిస్తే మొత్తం ఇక్కడ 70,000 లక్ష మందితో మీటింగ్ పెట్టేంత వ్యవస్థ ఉన్నాడు. పిలిపిస్తే ఉరకత్తారన్న పైసలు లేకుండా. పైసలు పెట్టుడు అవసరం లేదు. గంత గొప్ప నాయకుని పట్టుకొని నువ్వు ఇక్కడికి వచ్చి హుజురాబాద్లో నేను చెప్పినోడే లీడరు, నేను బీఫామ్లు ఇయ్యా, మీ ఈటల రాజేందర్ మనిషికి బీఫామ్లు ఇయ్యాడట. ఇప్పుడు ఏమన్నా చెప్పదలుచుకున్నారు అన్న? మరి బయటకి ఏమన్నా రాలి బీజేపీ పార్టీ ఎందుకు మరి మాకు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో టికెట్లు ఇవ్వట్లేదు, ఏంది మరి వదిలిపెట్టి రావని చెప్పేసి ఏమన్నా అంటా ఉన్నారా? దాని విషయమే తాడోపేట తెలుసుకుందామని వచ్చినాం. అన్నకి ఇది జరుగుతుంది, మరి ఇప్పుడు మీరేమో వచ్చి ఇక్కడ ఉన్నారు, మీతో ప్రయాణం చేసిన వాళ్ళం. మరి మాకు రేపటి ఎన్నికలు మాకు కూడా మా భవిష్యత్తును నిర్ణయించేటి. రేపు సర్పంచులుగా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేసేటోళ్ళం మేము. మీరు మరి మిమ్మల్ని నమ్ముకొని మీకోసం అనేక సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళం. ఇలా పార్టీలో మాకు మనుగడ లేకుండా అయిపోతుంది. మా కథ ఏంది, రేపు మా కార్యాచరణ ఏంది నువ్వు చెప్పు అని చెప్పి తాడోపేడ తెలుసుకోనికి హుజురాబాద్ నుంచి 250 బండ్లతో వచ్చినాం అన్న. 250 బండ్లతో వచ్చినాం. దాని గురించే డిస్కస్ చేస్తున్నాం.
అది ఖచ్చితంగా రాజేంద్ర అన్న నుంచి సానుకూల నిర్ణయం తీసుకొని సానుకూలంగా మాట తీసుకొని హుజురాబాద్లో మళ్ళీ అడుగు పెడతాం. ఇప్పుడు ఇస్తారా, మీకు ఏమన్నా అభయం ఇస్తాడా, హామీ ఇస్తారన్నటువంటి నమ్మకం ఉందా? ఈటల రాజేందర్ అంటే పేద ప్రజల పక్షాన నిలిచే వ్యక్తి అన్న. కాంట్రాక్టర్ల దగ్గరికి పోయి పైసలు తీసుకుంటాడు కాదన్న, వాని వీని బెదిరించి పైసలు తీసుకుంటాడు కాదన్న. ఈటల రాజేందర్ అంటే పేదల పక్షాన బరిగీసి కొట్లాడే నాయకుడు ఈటల రాజేందర్. మాకు ఆపతున్నా అన్నంటే ఉరికొచ్చి పని చేస్తాడు, ముందుండి కొట్లాడతాడు. ఎందుకు ఏడన్నా మా కోసం కాకపోతే ఇంకెవరి కోసం చెప్తాడే? అనేక సంవత్సరాల నుంచి ఎంబడున్న వాళ్ళం. నీకు అన్న ఇంకా ఒక ఎగ్జాంపుల్, నువ్వు ఏ ఊరికో నువ్వు ఎంతమంది లీడర్లను మీరు చూసుంటారు నాకు తెలిసి. ఒక ఊళ్ళో ఒక 100 మందిని పేర్లు పెట్టి పిలిచే అంత టాలెంట్ ఉన్నాడు. నువ్వు అది ఏ ఊరికి పోయినా మంచిదే. గంత గొప్ప నాయకుని ఎవరు కూడా కొట్టుకుంటారు. చివరిగా బండి సంజయ్ గారికి ఏమని చెప్పదలుచుకున్నారు, ఈటల రాజేందర్ గారికి ఏమని విజ్ఞప్తి చేశారు? సంజయ్ గారి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి కష్టపడ్డాడు అన్న. ఆయన కష్టం పడ్డ నాయకుడు, కష్టాన్ని గుర్తించాలి. మేము కూడా కింది స్థాయిలో కన్నా రేపు ఎలక్షన్లు కింది స్థాయి జరిగేటి. నువ్వు అల్టిమేట్ ఇష్యూ చేసాడు ఎక్కడదన్నా? నువ్వు ఆ స్థాయి నుంచి వచ్చినోడు మా కష్టం తెలిసి ఉండాలి. నీకేదన్నా వైరుధ్యం ఉంటే ఏదన్నా ఉంటే చెప్పు. నువ్వు పార్టీలో ఉన్నోని పార్టీలో అంతర్గత పోరు పెట్టుకుంటా నువ్వు మమ్మల్ని ఎదగనీయకుండా చేసే కార్యక్రమాలకు మేము బలి కావాలనా? నీకేం కావాలన్నా? మేము పనిచేస్తలేమా? మా ఊళ్ళో అన్న మొన్నటి ఎలక్షన్లో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చినాం బీజేపీకి. కంచుకోట విలాసాగారు జమ్మికుంట మండలనే కంచుకోట హైయెస్ట్ మెజార్టీ ఇచ్చినాం. ఇవాళ మమ్మల్ని కనీస కార్యవర్గ సభ్యుని కూడా నా పేరు లేదు అందులో. అంటే మేము ఏందన్నట్టు? ఇప్పుడు నేను గంత గొప్ప నాయకుని గీ బూత్ అధ్యక్షుని గురించి ఆలోచించే స్థాయి కేంద్ర మంత్రి, గీ బూత్ స్థాయి అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు చూసుకునే పనులు అవి. ఈ సంజయ్ గారే మొన్న హుజురాబాద్లో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ఉండే. ఆ కార్యక్రమంలో అన్నారు వాళ్ళు నా ఓటమికి కుట్రలు చేసిరని. ఎవరు కుట్రలు చేస్తారు? అంతర్గతంగా మేమన్నట్టే కదా. నేను అసెంబ్లీ కన్వీనర్గా దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది అక్కడ అసెంబ్లీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించబట్టి. హుజురాబాద్లో ఈ భారతీయ జనతా పార్టీ తరఫున ఏ కార్యక్రమం ఇచ్చినా పార్టీ తరఫున నా ద్వారానే అన్ని మండలాలకు సమాచారం పోతుంది. నేనే ఆ ప్రోగ్రాంలన్నీ కండక్ట్ చేసేది, అన్ని నేనే నిర్వహించేది. ఎప్పుడైతే ఈటల రాజేందర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఓటమి చెందిన తర్వాత వారు ఇక్కడ మల్కాజిగిరికి వచ్చి ఎంపీగా పోటీ చేసి వారు ఇక్కడ గెలిచి ఇక్కడనే ఉండడం జరుగుతుంది ఎక్కువ సమయం. అప్పటి నుండే అక్కడ కుట్రలకు ఈటల రాజేందర్ అనుచరుల మీద కుట్రలకు తెరలేపడం జరిగింది వాస్తవంగా. కాకపోతే కొన్ని రోజులు గమనించుకుంటా ఓపికతో కొన్ని రోజులు చూస్తూ ఉన్నాం, ఓపిక పట్టినాం. ఇక మొన్నటి నుంచి దీనిలో భారతీయ జనతా పార్టీలో సంస్థాగత నిర్మాణం అనేది ఉంటుంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. ఆ ఎన్నికల్లో బూత్ అధ్యక్ష ఎన్నికలు ఉంటాయి గ్రామ స్థాయిలో, ఆ తర్వాత శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల ఎన్నికలు ఉంటాయి, తర్వాత మండల అధ్యక్ష ఎన్నికలు ఉంటాయి. అప్పుడు బూత్ అధ్యక్షుల ఎన్నికలు జరిగినాయి, శక్తి కేంద్రాల ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా ఈటల రాజేందర్ తోటి వచ్చిన ఏ ఒక్క వ్యక్తికి కూడా బూత్ అధ్యక్షులు కానీ శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కానీ ఇవ్వలేదు. అయినా సరే ఓపిక పట్టినాం. ఆ తర్వాత ఒక వారం 10 రోజులకు మండల అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. ఆ మండల అధ్యక్ష ఎన్నికలు అవి కొంచెం ఎక్కువ ప్రభావితం చేసే విధంగా ఉంటుంది మండలాలు కాబట్టి ఈటల రాజేందర్ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మరి మండలాధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మరి ఎవరిని పెడితే బాగుంటుంది, కొంచెం మంచి యంగ్ లీడర్స్ ఉండాలి, భారతీయ జనతా పార్టీ అంటేనే యంగ్ ఉండాలి, కొంచెం అగ్రెసివ్గా కొట్లాడే వ్యక్తులు కావాలి, ఆర్థికంగా ఉన్నోళ్ళు కావాలి, ఓ 100 మంది కార్యకర్తలు ఏదైనా ప్రోగ్రాం కడితే వాళ్ళకి ఇంత ఛాయ్ తాగించడం టిఫిన్ చేసే అంత సత్తా ఉన్న మంచి లీడర్లను సెలెక్ట్ చేసి పెడదాం, బాగుంటుంది, పార్టీ డెవలప్ అవుతుంది అని అంటే సరే అని మేము డిస్కస్ చేసి ఒక 5 మండలాలకు 2 టౌన్లకు పేర్లు సెలెక్ట్ చేసినాం. ఒక్కొక్క మండలానికి 3 చొప్పున పేర్లు సెలెక్ట్ చేసినాం. అవి చేసి జిల్లా అధ్యక్షుని పంపి, ఇవి మా గంగాడి కృష్ణారెడ్డి గారు ఉంటారు, జిల్లా అధ్యక్షుని పంపి అని చెప్పిండు ఈటల రాజేందర్ గారు. నేను అట్లే ఈ ప్రిపేర్ చేసిన ఈ లిస్టును జిల్లా అధ్యక్షునికి పంపించిన. అన్న ఈటల రాజేందర్ గారు, ఎందుకంటే వారు ఇక్కడ హుజురాబాద్లో వారే ఇన్ఛార్జ్ ఇప్పుడు కూడా, అన్న రాజేంద్ర అన్న పంపించిండు, ఒకసారి మండలాధ్యక్ష ఎన్నికకు ఈ లిస్టును కూడా ఒకసారి పరిశీలన చేయమన్నాడు అని చెప్పిన. అదే లాస్ట్ మాకు ఫోన్ కాల్, ఇక అదే చివరికి కాల్ నాకు. ఇక అదేం మరి ఏదో దేశద్రోహం చేసిన ఉరిశిక్ష చేసినంత భావించండి ఆయన. సరే అని ఉన్నాక ఈ పంపించిన లిస్టులో అది వరకే వాళ్ళు ఆల్రెడీ ఫైనల్ చేసుకున్నారు ఎవరు పెట్టాలని. ఈ రాజేంద్రన్న పంపించిన లిస్టులో వాళ్ళు ఫైనల్ చేసుకున్న లిస్టులో కొన్ని పేర్లు ఉన్నాయి. అది వాళ్ళకి నచ్చలే. ఈటల రాజేందర్కి ఈయన కూడా అనుచరుడేనా
అని ఆ సెలెక్ట్ అయిన పేర్లను కూడా తొలగించారు. అటు ఇల్లందకుంట, నేను పేరు కూడా చెప్తా, ఇల్లందకుంట మండలంలో సింగిరెడ్డి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి మండలాధ్యక్షుడిగా ఉండే. ఆయన అహోరాత్రులు రాత్రి 11-12 గంటలకు కూడా సభ్యత్వం చేసిన సందర్భం ఉన్నది గ్రామాలలో తిరిగి, రాత్రి 11 గంటలకు. ఇదే జిల్లా అధ్యక్షుడు నేను ఆ టైంకు పోయినాం, ఆయన పనిచేస్తాడా లేదా అని చూసినాం. చేస్తారు అప్పుడు ఆ రాత్రి 20 మంది కార్యకర్తలతోటి సభ్యత్వ నమోదు చేసినట్టు అది మామూలు విషయం కాదు. గ్రామాలల్లో, గ్రామ స్థాయిలో అట్లా చేసి జిల్లా స్థాయిలోనే ఇల్లందకుంట మండలాన్ని ప్రథమ స్థాయిలో తీసుకొచ్చింది. మరి ఇప్పుడు మీరు రాజీనామా చేసిన తర్వాత మీ పదవికి, మీ కన్వీనర్కి సంబంధించినటువంటి పదవికి రాజీనామా చేసేసాను. ఇప్పుడు ఏంటి మరి, ఇప్పుడు మీ భౌతవ్యం ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? సో మళ్ళీ ఉండాలి నువ్వు అని చెప్పేసి, గౌతమ్ రెడ్డి ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి నేను మాట్లాడుతున్నటువంటి హామీ మీకు ఇచ్చిందా? అన్నారు తొందరపడకు, ఇప్పుడే తొందరపడకు, భవిష్యత్తు ఉంది అని ఇప్పుడే తొందరపడకు అని చెప్పడం జరిగింది. నేను ముఖ్యంగా కోరుకునేది, నేను పార్టీలో ఉండద్దా అనే దాని మీద నేను రాలే. హుజురాబాద్ ప్రజలు మీతోటి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా మొత్తం అదో రకంగా నిరుత్సాహానికి లోనైపోయారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంతోమందికి ఆశలు ఉంటాయి కదా, సర్పంచ్గా గెలవాలి, ఎంపీటీసీగా గెలవాలి, జెడ్పీసీగా గెలవాలని. వీళ్ళు ఓపెన్గానే చెప్తారు కదా, మీకు ఈటలందరి మనుషులకు ఎవరికి బీఫామ్ ఇవ్వమని డైరెక్ట్గానే చెప్తాను. ఎవడు షామీర్పేట పోతాడు అని పేరు రాసుకుంటారు బుక్లో. అక్కడ ఆంధ్రాలో లోకేష్ బాబు అప్పట్లో బుక్ రాసిండుగా, రెడ్ బుక్, ఈయన కాషాయ బుక్ రాస్తాడు ఈయన, మా జిల్లా అధ్యక్షుడు. ఇదే సిస్టమ్ మాకైతే అర్థమైతే లేదు. డైరెక్ట్ వార్నింగ్ అవుతాడు, అట్లా సీక్రెట్గా కూడా కాదు. మేము వస్తారు మాకు తెలుసు, మీరు ఎవడు పోతాడో ఎవడు వస్తాడో మాకు అన్ని తెలుసు, మీకు ఎవరికి ఏం రాదు, మీరు తిరుగుడు వేస్ట్ అని చెప్తాను. ఈటల గారు ఏం చెప్పింది మరి? ఖచ్చితంగా నేను చెప్పినటువంటి వాళ్ళకి టికెట్లు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఆధారపడకండి, ఖచ్చితంగా నేను చెప్తాను, మీరు తిరగండి అని చెప్పేసి ఏమైనా హామీ ఇచ్చిండ? 100% ఈటల రాజేందర్ గారే హుజురాబాద్ నియోజకవర్గంలో బీఫామ్లు ఇవ్వాలని మేము కోరుకుంటాను. ఒకవేళ ఈటల రాజేందర్ కనుక బీఫామ్లు ఇవ్వకున్నా, ఈటల రాజేందర్ గారు బొమ్మ పెట్టుకొని గెలిచే సత్తా మాకున్నది, గెలిచి చూపిస్తాం, 100% గెలిచి చూపిస్తాం. ఆయన హుజురాబాద్కి రావాల్సిన అవసరం కూడా లేదు, ఆయన ఫోటో పెట్టుకుంటే గెలిచేంత పరిస్థితి మాకు అక్కడ ఉంది. ఏమైనా పార్టీ పెట్టమని చెప్పేసి మీ ఇలాంటి సీనియర్లు ఏమైనా సూచించిందా ఈటలకి? కొందరు సూచించిన మాట వాస్తవం, కానీ వారు ఇంకా ఇప్పటికిప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేకపోతారు. కాకపోతే వేరే ఇళ్ళకెళ్ళి బయటకు పోయి అయితే వేరే పార్టీలో చేరే ఉద్దేశం అయితే లేదు. ఉంటే పెడితే కొత్త పార్టీ పెట్టుడా, లేకపోతే ఇల్లు ఉండుడా, రెండే ఆప్షన్లు.